శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. జగనన్న కాలనీలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు పూనుకున్నారు. ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ నీలకంఠరెడ్డి దగ్గరుండి కూల్చివేత పనులు చేపట్టడంతో ఆ ఇంటి యజమాని వైసీపీ టౌన్ కన్వీనర్ భాస్కర్ కుటుంబ సభ్యులు వారిని అడ్డుకుని జేసీపీకి అడ్డంగా పడుకున్నారు. మొదల భాస్కర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఒంటపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నిబంధనలకు అనుగుణంగానే ఇంటి నిర్మాణం చేపడుతున్నామని భాస్కర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే అధికారులు తమ ఇంటిని అక్రమంగా కూలుస్తున్నారని వారు వాపోయారు. వారి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నా 3 రోజుల్లో పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని ఆర్డీఓ సూచించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తానే పార్టీ నా మీద కచ్చి కట్టి కొందరు ఫిర్యాదు మేరకు నా ఇల్లు ఏదో నేను కట్టుకుని పార్టీకి సురుగ్గా పనిచేస్తానని నా ఇల్లును కూల్చడానికి కూల్చేసినారు. ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ ద్వారా దాన్ని డిస్మాలిష్ చేపిస్తున్నారని దాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అది వాళ్ళకే తెల్ల అధికార పార్టీ మేము అప్పుడు ఏదో సురుగ్గా పాల్గొన్న ఆ బూత్ మెజారిటీ వచ్చింది. టౌన్లో అనేదానికి 2-3 బూతులు మెజారిటీ. ఒక వ్యతిరేక బాగా కష్టపడి ఏదో మా ఉండామాట పార్టీకి పట్టు, అందువలన ఇట్లా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని కూలుస్తున్నారు. ప్రస్తుతానికి ఒకటి తీసినారు. నెక్స్ట్ ఎన్నెన్ని వస్తాయో వినుకోరి పేరు మీద ఎన్ని వస్తాయి అనేది తెల్లదు కదా నాకు కూడా. ఇప్పుడు ఎవరి మీదల్లా కన్ను వేసినారు. ఇప్పుడు ఒకటి ఇప్పుడు స్టార్ట్ నాది. నెక్స్ట్ ఎవరెవరు తీస్తారనేది గతంలో ఇంక తెలుస్తుంది. దీన్ని నా ఆర్థికంగా పార్టీ చురుగ్గా ఉండకోకుండా అణిసివేయడానికి ప్రయత్నం చేస్తాడని